నమస్తే ఫ్రెండ్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ముగిశాయి. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఎంతో మంది ఆశావహులు టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అందరికీ టికెట్లు దక్కాయా, దక్కలేదా? గత 10 సంవత్సరాలుగా ఫీల్డ్లో ఉండి కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ టికెట్లు దక్కాయా, దక్కలేదా? దక్కకపోతే ఎందుకు దక్కలేదు? దానికి గల కారణం ఏంటి? పొద్దున్న లేస్తే లీడర్ చుట్టూ తిరిగే వాళ్ళందరూ వెళ్ళి టికెట్లు అడిగితే వాళ్ళకు ఆ లీడర్లు చెప్పిన సమాధానాలు ఏంటి? ఆ సమాధానాల వల్ల వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఏంటి? అసలు మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ ప్రాతిపద్యంగా టికెట్లు ఇచ్చారు? కులం ప్రాతిపద్యమా, లేదంటే మతం ప్రాతిపద్యంగానా, లేదంటే డబ్బు ప్రధానంగా పనిచేసిందా? దేని ఆధారంగా వీళ్ళకి టికెట్లు దొరికాయి, దేని ఆధారంగా వీళ్ళు గెలిచారు అనే అంశాలపై నా విశ్లేషణ చెప్పబోతున్నా. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి. నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. ఇక విషయంలోకి వెళ్తే ఎంతో మంది ఆశావాహులు టికెట్లు దక్కక ఇబ్బంది పడ్డ సందర్భాలను మనం చూసాం. అది ఒక పార్టీ కాదు, 2 పార్టీలు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలలో ఎంతో కష్టపడ్డ వాళ్ళకి, పొద్దున్న లేస్తే ప్రజల్లో ఉన్న వాళ్ళకి, ప్రజలకి సంక్షేమం చేసిన వాళ్ళకి చాలా మందికి టికెట్లు దక్కలేదు అన్నది వాస్తవం. టికెట్లు కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే సర్వే రిపోర్ట్లు చూపెట్టి ఆ సర్వేలలో ఎవరికి వచ్చాయో చెప్పి వాళ్ళకే టికెట్లు ఇచ్చినటువంటి లీడర్లని, పార్టీలను మనం చూసాం. మరి ఇన్ని సంవత్సరాలు కష్టపడి గ్రౌండ్ లో ఉండి పనిచేసి డబ్బు ఖర్చు పెట్టుకొని సమయాన్ని వెచ్చించి టికెట్లు రాక బాధపడ్డ మిత్రులు, ఓడిపోయిన మిత్రులు ఎంతో మంది ఉన్నారు. ఎందుకు ఇలా జరిగిందని మనం గనక చూసినట్లయితే ఈ రోజు టికెట్ల విషయంలో ప్రధానంగా ఫస్ట్ పనిచేసినటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే డబ్బు డబ్బు డబ్బు. ఇదండి బేసిక్ గా. వాళ్ళు ప్రజల్లో ఎంత పలుకుబడి ఉన్నా చివరికి వచ్చేసరికి టికెట్ల విషయంలో వాడు డబ్బు పెట్టుకోగలుగుతాడా లేదా, అలాంటి వాళ్ళనే అన్ని పార్టీలు, మెజారిటీ ఆఫ్ ద లీడర్లు, అక్కడున్న ఎమ్మెల్యేలు వాళ్ళని ఎంకరేజ్ చేశారన్నది వాస్తవం. సో డబ్బు తర్వాత రెండో ఫ్యాక్టర్ వాళ్ళు చూసింది ఏంటంటే కులం. అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణాల పరంగా ఎన్ని ఓట్లు ఉన్నాయి, అతనికి ఆ కులం పరంగా ఓట్లు పడతాయా, ఓట్లు పడితే నెక్స్ట్ అతను డబ్బు ఖర్చు పెట్టుకోగలుగుతాడా, ఈ 2 ఫ్యాక్టర్ల మీదనే టికెట్లు ఇచ్చారన్నది వాస్తవం. అంతేగాని ఆ నాయకుడి యొక్క విలువలేంటి, ఆ నాయకుడి యొక్క ప్రజల్లో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఆ నాయకుడికి ప్రజలకు ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ ఏంటి అనేది ఎలాంటిది కూడా ఈ పార్టీలు చూడలేదన్నది వాస్తవం. కాబట్టి ఎంతో మంది మిత్రులు గత 10 సంవత్సరాలుగా కష్టపడి ఆశించి టికెట్ రాక భంగపడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో జరుగుతుంది ఏంటంటే డబ్బు, కులం ఈ 2 ప్రధానంగా పనిచేస్తున్నాయి. మనం మంచి లీడరా కాదా, మనం పనిచేస్తామా లేదా, మనం అందుబాటులో ఉంటామా లేదా, ప్రజలకి ఏ కష్టం వచ్చినా మనం స్పందిస్తామా లేదా, ఇలాంటి వాటికి ఈ రోజు ఈ ప్రజాస్వామ్యంలో బొంద పెట్టారన్నది వాస్తవం. కాబట్టి ఇలానే ఉంటే ఇంకా మంచి వాళ్ళకి ఈ ప్రజాస్వామ్యంలో స్థానం లేదు అన్నది మనము నిర్ణయించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల వల్ల ఎంతో మంది మంచి వాళ్ళు, రాజకీయం పట్ల అవగాహన ఉండి ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు కూడా రాజకీయంలోకి రావాలంటే భయపడుతున్నారన్నది కూడా వాస్తవం. ఎందుకయ్యా అని చూస్తే ప్రజలు ఇలా ఓటుకు డబ్బు ఇస్తే తప్ప ఓటేసే పరిస్థితులు లేరు. కాబట్టి డబ్బు ఉన్న వాళ్ళకే ఓటు ఇవ్వాలి, టికెట్ ఇవ్వాలి, బీఫామ్ ఇవ్వాలనే సంస్కృతి రోజు రోజుకి ఈ పార్టీలలో పెరిగిపోతుంది. మరిగా దీనికి ఎండ్ ఏంటంటే ఎవరము చెప్పలేము. అటు ప్రజలు మారుతారా అంటే ప్రజలు మారరు, ఇటు నాయకులు మారుతారంటే నాయకులు మారరు. అలాంటప్పుడు మీకు, నాకు లాంటి వాళ్ళకి ఈ ప్రజాస్వామ్యంలో స్థానం లేదన్నది మనం గ్రహించాలి. కాబట్టి మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను. జై హింద్.